దమ్ముంటే రాజీనామా చేయి అంటూ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. చెప్పినట్లే రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసిందని, సవాల్కు కట్టుబడి హరీష్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే గతంలో ఎన్నికల సంబంధించి ఎన్నికల హామీల్లో భాగంగా వరంగల్లో రైతులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తానికి సంబంధించి కూడా 3 దఫాలలో 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన నేపథ్యంలో అయితే చాలా ప్రాంతాలలో మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలలో సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా ఒకే దశలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో అయితే ఇటు రుణమాఫీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మనం ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ వద్ద చూడవచ్చు. ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ప్రజాప్రభుత్వం సక్సెస్ అయిన అనంతరం అయితే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి అన్నదాతల రుణ విముక్తి పండుగ అనేది ఒక ముఖ్యమంత్రి ఫోటోతో అయితే మనం ఇక్కడ ఫ్లెక్సీ చూస్తున్నాం. రైతన్నల ముఖాల్లో చిరునవ్వు నిండుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న సర్కార్ అనే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూనే అదే ఫ్లెక్సీలో కనుక మనం చూసినట్లయితే ఏదైతే ఎన్నికల హయాంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి మనం నిన్న జరిగినటువంటి ఖమ్మం మీటింగ్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మాటల ప్రకారం హామీని తాము నిలబెట్టుకున్నాం. అదే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల హామీలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో పాటు అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉన్నటువంటి బస్టాప్ వద్ద అయితే చూడవచ్చు. ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వ్యవస్థాపాధ్యక్షుడు కేసీఆర్ కానీ అదేవిధంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటోలను కూడా ఫ్లెక్సీలో ఏర్పాటు చేసి దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే, అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ కూడా ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించినటువంటి అభిమానులు, మైనంపల్లి అభిమానులు అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో వ్యాప్తంగా మనం చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో ఇటు పరేడ్ గ్రౌండ్స్ నుంచి మొదలుపెట్టుకుని అటు పంజాగుట్ట వరకు ప్రతి బస్ స్టాప్ మనం కనుక గమనించినట్లయితే మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ వైపు ఉన్నాం. అదేవిధంగా మరొక వైపు కనుక మనం చూసినట్లయితే అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే సదరు ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మనం గమనిస్తే ఇదే రకమైనటువంటి ఫ్లెక్సీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడపోయే, అగ్గిపెట్ట హరీష్ రావు అంటూ మైనంపల్లి అభిమానులు కింద క్యాప్షన్ జోడిస్తూ అయితే ఈ యొక్క ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన సర్వత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం దేశంలో గతంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అయితే ఈ యొక్క రుణమాఫీ అనేది జరిగింది. రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది, ఇటు రైతు రుణమాఫీతో పాటు అన్ని రకాలైనటువంటి ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను కూడా ప్రజలకు అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే రుణమాఫీ పూర్తయిందో రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ చేయలేరంటూ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉన్నటువంటి ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పార్టీ నాయకులు అయితే తమ పదవిలోకి రాజీనామా చేయాలంటూ కూడా ఇటు అభిమానులు, మైనంపల్లి అభిమానులు అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. చూడాలి దీనికి సంబంధించి ఏం జరుగుతుందనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి 2 లక్షల రుణమాఫీ వల్ల అయితే 31,000 కుటుంబాలకు లబ్ధి జరిగిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వం ఏదైతే సమయానికి విద్యుత్, కరెంటు కానీ అవన్నీ కూడా ఇవ్వకుండానే ఇచ్చినామంటూ కూడా ఏదైతే లాక్ బుక్లను కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసినప్పుడే అది వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రైతు రుణమాఫీ చేయడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసినటువంటి ఘనతనైతే దేశవ్యాప్తంగా కైవసం చేసుకుందని చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష హోదాలో ఎవరైతే కామెంట్ చేసినటువంటి నాయకులు రాజీనామా చేస్తారా లేదా అనేటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో స్పష్టత రానున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి అయితే ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఏదైతే రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ అవన్నీ కూడా తొలగించిన నేపథ్యంలో రైతు రుణాలను సైతం
మాఫీ చేయడంలో అయితే పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్తున్న నేపథ్యంలో అయితే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన అనంతరం ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక రుణమాఫీ చేసిన నేపథ్యంలో అయితే రానున్న రోజుల్లో కూడా రైతులకు ఇచ్చినటువంటి కానీ ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చబోతుందని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ప్రతిపక్ష నాయకులు రాజీనామా చేయాలంటూ కూడా మైనంపల్లి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అయితే చర్చనీయంగా మార్చాయి. కెమెరామ్యాన్ వంశీతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.